ఈ నెత్తిరేంట్రా? ఏమైంది? మరే ఆ కిషోర్ గారు నన్ను కొట్టాడు. బ్యాట్ పెట్టి తల మీద ఒకటి కొట్టాను. సార్ ఆ అబ్బాయి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఎలాగండి? వీణ దేవుడు కూడా కాపాడలేడే. ఆ అబ్బాయి నేను చంపానని ఒప్పుకుంటాను సార్. మా స్వాతిని డాక్టర్ చదివిస్తారా? నా బిడ్డ జైలుకి వెళ్తే నేను బతకలేనండి. తప్పకుండా చదివిస్తా. నేను జైలు నుంచి తిరిగి వచ్చేదాకా చదివిస్తే చాలండి. సూర్యం, నువ్వు నిజంగా దేవుడివిరా, దేవుడివిరా. ఒక అమ్మాయిని చదివించడానికి 12 ఏళ్ళు జైల్లో ఉన్నాడా? హీస్ గ్రేట్. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. ఏమబ్బా సూర్య, నీకు మధులత అనే అమ్మాయి పుస్తకం పంపింది. మధులత? మనకు కాదు అది. ఇంకెవడైనా సూర్య ఉన్నాడేమో కనుక్కొనేవండి. వారి నీ దుంపదగా నంబర్ 19 నీదే కదా? అవును. మరి నువ్వే? అయితే మనమే. ఏం పుస్తకం ఇది? 300 గ్రేట్ లైఫ్స్. ప్రపంచంలో ఉన్న 300 మంది గొప్ప జీవిత చరిత్రలు ఇందులోనే ఉంటాయి. గొప్పల జీవితాల గురించి మనకెందుకండి? అసలు నాకు తెలుగే రాదు, ఇంగ్లీష్ కూడానా? వారిని పాస్ కాల, వచ్చినట్టు చదివించుకో. తీసుకో. ఒక్క నిమిషం, అమ్మని అడిగి చెప్తా. అమ్మ ఒప్పుకుంది, ఇవ్వండి. ఇందులో భలే రాసి ఉండదే, జీవితం చాలా విలువైనది, వెలిగిస్తే వెలుగుతుంది, ఆర్పేస్తే ఆరిపోతుంది. మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మధులత. వస్తనా? మనకు తెలియకుండా మనకు నీతులు చెప్తుంది. ఎవరి పిల్ల? ఇందులో మ్యాటర్ తలకెక్కకపోయినా తల కిందకి దిండుగా పనికి వస్తుంది. అమ్మాయి బర్త్డే ఫంక్షన్ అవ్వగానే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్తున్నాను. అలాగే సార్. రాజ్యసభ సీట్ వస్తుందా సార్? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాను, రాకేం చేస్తుంది? మళ్ళీ నామినేషన్స్ రోజున డైరెక్ట్గా అసెంబ్లీకి వస్తాను. సతీ సార్, నువ్వు హోటల్కి వెళ్ళి ఆ అరేంజ్మెంట్ చూస్తూ ఉంటు. ఓకే సార్. లలిత, అమ్మాయి రెడీయా? కూతురు పుట్టినరోజు అయితే ఎవరో చచ్చినట్టు మొహం పెట్టావు? ఇన్నాళ్ళు మీకు తెలియకుండా ఒక నిజం దాచుంచాను. ఏంటది? అక్క పుట్టినరోజు నాడు వాళ్ళమ్మ పేరుతో చీరలు పంచాలని డ్రైవర్ రాకపోతే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసింది. నేనే డబ్బిచ్చి అమ్మాయి బదులు ఎవరో డ్రైవర్ని అరెస్ట్ చేయించాను. ఇప్పుడు నా భార్య అనిపించావు. ఈరోజు అరెస్ట్ అయిన ఆ డ్రైవరు రిలీజ్ అవుతున్నాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి వస్తానని వెళ్ళింది. ఇప్పుడు నా భార్యవి కాదనిపించావు. ఢిల్లీలో చక్రం తిప్పేవాడిని, నా కూతురు ఆఫ్టర్ ఆల్ కారు చక్రం తిప్పేవాడిని చూడటానికి జైలుకి వెళ్ళిందా? అర్జెంటుగా హోటల్ తాజ్ బంజారాకి రమ్మని ఫోన్ చేయి. తీసుకోండి. ఎవరండి మీరు? జర్నలిస్టా? కాదండి. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలందరికీ బొకేలు ఇస్తున్నారా? ఇలా అయితే మీ నెల జీతం బొక్కే. నా పేరు మధులత. మీ చేతిలో ఉన్న పుస్తకం మీకు నేను పంపిందే. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. పుస్తకం ఎందుకు పంపించారు? మీరు జైలుకి వెళ్ళింది నా కోసమేగా. మీకోసమా? అవును, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. ఐఎమ్ సారీ. సారీయా? దేనికి? దానికి అప్పుడే డబ్బు ఇచ్చారుగా. ఓ అర్థమైంది. అప్పుడు డబ్బు తక్కువ ఇచ్చాను ఫీల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి వచ్చారు, అంతేగా? మీకెంత ఇచ్చినా తక్కువేనండి. బా సరదాగానే లేండి. పని చేయకుండా పైసా ముట్టను. నచ్చింది చేయడం, నమ్మింది ఫాలో అవడం నా అలవాటు. వస్తాను. ఏమండి?
ఏమండి ఒక్క నిమిషం. ఇవాళ నా బర్త్డే. ఓ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే యూ. థ్యాంక్ యూ. మీది మీకు ఇస్తున్నానని ఏమనుకోకండి, నా స్టైలే అది. అసలు ఈ బర్త్డేకి నేను జైల్లో ఉండాల్సిన దాన్ని. మీ వల్ల హ్యాపీగా ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. అందుకే ఈ రోజు నా బర్త్డేని మీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. రండి, మీకు అభ్యంతరం లేకపోతే మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. మీతోనా? నన్ను వదిలేరాదు. అదేం కుదరదు, మీరు నాతో రావాల్సిందే. ప్లీజ్. వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్. హలో హలో హాయ్. హాయ్ సిస్టర్. ఏంట్రా సూర్యం, ఈ అమ్మాయిని చూసి ఇలా పడిపోతున్నావు? కంట్రోల్ రా సూర్యం, కంట్రోల్. ఓరు 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 సూర్యం, నువ్వు ఇక్కడ ఉన్నావుటో? నువ్వు జైలు నుంచి వస్తున్నావు తెలిసి చాలా సంతోషించి మీ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి పూజ చేయించి గుళ్ళోకి వెళ్ళి సహస్రనామార్చన చేసి ప్రసాదం తీసుకొస్తున్నాను. ఇదిగో ప్రసాదం తీసుకో. అమ్మేం చెప్పింది పంతులు గారు? ఏముంది నాయన, నీ మంచి చెడ్డల గురించి అడిగింది. పూజ చేసినందుకు నీ దగ్గర డబ్బులు కూడా తీసుకోమంది. మీ అమ్మంటే నీకు అంత ఇష్టమా? చచ్చే అంత ఇష్టం. వాడి సంగతి నీకు తెలియదమ్మా. వాళ్ళ అమ్మ కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు. సూర్యం, ఈ అమ్మాయి ఎవరు? మన పేటలో పుట్టినరోజు జరుపుకోవడానికి వచ్చిన కోటలో రాణి. అయితే నా ఆశీస్సులు తప్పకుండా కావాలి. 100 వీధుల్లో విద్యా తదియా చెప్పే విద్వాన్ విరాట్ శాస్త్రి. అది కూడా థ్యాంక్స్. నాన్ వెజిటేరియన్. ఇప్పుడు ఏ లాభం పంతులు గారు? ఆల్రెడీ 4 కంటిపోయింది కదా. వారు బెదవలారా, ఇందాకనే చెప్పి చావచ్చు కదా. ఇప్పుడు నోరు ఫినాయిల్తో కడుక్కోవాలి. మా పేటలో ఉన్న పేద పిల్లలతో బర్త్డే జరుపుకున్నందుకు చాలా థ్యాంక్స్. పర్వాలేదు, లైఫ్ అంటే యాక్సిడెంట్ అని విన్నాను, కానీ ఒక యాక్సిడెంట్ నా లైఫ్ని మార్చేస్తుందని నేను అనుకోలేదు. నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. గుడ్ నైట్. అయ్యో, నా చైన్ ఏది? ఎవరో పాపం గుడికొచ్చిన వాళ్ళు పోగొట్టుకున్నట్టున్నారు. చోచి, ఏంటమ్మా ఒంటరిగా కూర్చున్నావు? మందు కొడతావా? ఇదిగో నీకు అమ్మ లేదా? సరే రా, మా అమ్మ దగ్గరకు తీసుకెళ్తా. అసలేది ట్రైన్ బాగుందా? మనుషుల్ని నమ్మదొచ్చింది మొన్న. వాళ్ళు నీకు ఆకులు పెట్టి పీకలకు వస్తారు. నేనేదో నీ చైన్ కొట్టేస్తున్నట్టు. మా అమ్మ దండం పెట్టుకో. దండం. అమ్మా, స్వాతి త్వరలో డాక్టర్ అయిపోబోతుందమ్మా. కానీ నాకు మాత్రం ఒక చిన్న కోరిక మిగిలిపోయి ఉంది. నీతో ఒక్కసారి మాట్లాడాలనుందమ్మా. ఆ పంతులకు మాత్రం రోజు కల్లో కనిపిస్తావు. నేనెలా ఉన్నా నన్ను అడుగుతావు. నా కల్లోకి మాత్రం కనిపించావు. నేనేం తప్పు చేశానమ్మా? ఒక్కసారి నా కల్లో కనిపించమ్మా.
చూసావమ్మా, ఇది కూడా కరెక్టే అంటుంది. పాపం తల్లి లేంది కదా, ఆ బాధ దీనికి కూడా తెలుసు. అమ్మా, ఈరోజే జైలు నుంచి వచ్చాను. ఒక అమ్మాయి బదులు వెళ్ళానులే. ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే నాకు బాగా నచ్చింది. రాత్రి అమ్మ దగ్గర పడుకున్నానా? ఇదేని గుల్సేది నాకే మెక్కేసిందా, లేకపోతే ఎవడైనా కొట్టేశాడా? ఇదేంటి రాత్రి లేదు, పొద్దున కలా వచ్చిందప్ప. గొలుసు లేదు, కొత్తగా ఈ ఉత్తరం ఏంటి? ఏ పంతులు, ఏంటి సూర్యం, ఏంటి పొద్దున్న ఎలా వచ్చావు? నాకు ఒక చిన్న డౌట్ పంతులు. ఏమిటి నాయనా? మేకలు బంగారం తింటాయా? బంగారం తినవు బాబు, బంగారం లాంటి గడ్డిని తింటాయి. మరైతే ఆ చైన్ ఏమైనట్టు? ఏం చేయను? నిన్న రాత్రి ఒక బంగారు చైన్ దొరికింది. దాన్ని అమ్మ సమాధి పైన పెట్టాను. పొద్దున్న సరి కనిపెట్టి. అయ్యయ్యో, రాత్రి నా మెడలో వేసినా లక్షణంగా ఉండేది కదా. సరే గాని రాత్రి అమ్మ సమాధి దగ్గర పడుకున్నా. పొద్దున్న సరికి సమాధి పైన ఈ ఉత్తరం ఉంది. ఉత్తరమా? ఏది లైఫ్? ఏంటబ్బాయి ఉత్తరం? మీ అమ్మ రాసిందయ్యా. హ్యాండ్ చూసావు ఎంత స్ట్రాంగ్ గా ఉందో, గుద్దానంటే పిల్లకెగిరిపోద్ది. చనిపోయినమ్మ ఉత్తరం రాయడం ఏంటి? రాస్తుంది నాయన, మీ అమ్మ అర్ధంతరంగా చనిపోయింది. ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మీ అమ్మ రాసిన ఉత్తరమే, చదవనా? అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంది, అక్షరం మారకుండా చదువు. నానా సూర్యం, ఎప్పటికప్పుడు పంతులు గారి ద్వారా నీ మంచి చెడ్డలు తెలుసుకుంటూనే ఉన్నాను బాబు. రోజు శ్మశానానికి వచ్చి బాధపడుతున్నావు, అది కూడా చూస్తూనే ఉన్నాను. ఎవరో చేసిన తప్పులు నీ మీద వేసుకుని జైలుకి వెళ్తున్నావు. ఇక మీదట అలాంటి పనులు చేయొద్దు. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు, అలాగే ఈ అమ్మ మాట కూడా విను. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే నువ్వు నీ గురించి కూడా ఆలోచించుకోనాయన. నిన్ను మంచివాడిగా చూడాలని ఉందిరా. నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభించి మంచి పనులు చేసి ఈ అమ్మకి మంచి పేరు తెచ్చిపెట్టరా. నీ జీవితంలోకి ఎలాంటి అమ్మాయి ప్రవేశిస్తే మంచి జరుగుతుందో అలాంటి అమ్మాయి నేనే చూశాను. నువ్వు నాకు ఇచ్చిన చేయిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను. అది మెళ్ళో వేసుకున్న అమ్మాయే నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఈ అమ్మ మాట కాదనకుండా ఆ అమ్మాయి చెప్పినట్టు వింటావని అనుకుంటున్నాను. ఆ అమ్మాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు 38వ మెట్టు మీద ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పినట్లు చెయ్యి. ఇట్లు మీ అమ్మ సీతామహాలక్ష్మి. అబ్బా, 38వ మెట్టు మీద ఆ అమ్మాయి ఉంటుందని చెప్పింది. ఆ అమ్మాయిని ఎలా గుర్తించడం? స్టార్ట్ కౌంట్. 1 2 3 4 5 6 7. హలో, టైం ఎంత అయింది? వాచ్ లేదు, కనబడట్లా. లేదని చెప్పచ్చుగా, తిడతావేంటి? భలేవాన్ని అడిగాను రా బాబు. మళ్ళీ మొదలుకెళ్ళాలి. లాభం లేదు, 38 దేవుళ్ళని లెక్క పెట్టాల్సిందే. మాధవాయ, నారాయణాయ, కేశవాయ, వెంకటాయ, ఆంజనేయ, వీరాయ, సూరాయ, గోవింద. పిలిచారా? నిన్నెవడు పిలిచారా డాష్ గా? నా పేరే గోవింద. నా లెక్క కూడా గోవిందే. పోరా సోడా బుడ్డి, చెవులో పువ్వు ఒకటి. గోవింద గోవింద. ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11. అబ్బాయి చూస్తే ఎంత అందంగా ఉన్నాడు. 6 అడుగులు ఎత్తుంటాడు. ఆ దేవుడు చూపు లేకుండా చేశాడు. ఇదిగో నాయనా, జాగ్రత్త. ఆఖరికి నన్ను పిచ్చగాడ్లా చూస్తున్నారా? నా లెక్క, నా లెక్క. సూర్యం,
ఇంకా ఎవడు పిలిచినా ఆగేది లేదు. డైరెక్ట్ గా 38వ మెట్టు దగ్గర ఆగాల్సిందే. పరిగెత్తురా సూర్యం! 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 31 32 33 34 35 36 అరే మధులత, నువ్వు ఇక్కడేంటి? గుడికొచ్చాను. ఓహో. అదే ఏది? అదే మెల్లో గొలుసు. నాది. అరే రాత్రి అమ్మ సమాధి పైన పెట్టిన గొలుసు నాకు నచ్చిన అమ్మాయి. అంటే అమ్మ చెప్పిన అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయే. అమ్మ నా మనసు అర్థం చేసుకుంది. అమ్మని అడిగితే పోలా? హలో, చెప్పింది ఆవిడ. అప్పుడప్పుడు వాడు రూపాయి బిళ్ళ ఎగరేసి నా పర్మిషన్ అడుగుతూ ఉంటాడు అని. కావాలంటే ఆ కాయిన్ ఒక పక్క నా బొమ్మ ఉంటుందని కూడా చెప్పింది. ఎవరావిడా? మీ అమ్మ సీతామహాలక్ష్మి గారు. నీకెలా తెలుసు? మీ అమ్మగారే నా కల్లో కనిపించి నాకు చెప్పారు. నీ కల్లోకి వచ్చిందా? మ్మ్. నా గురించి ఏమైనా చెప్పిందా? నీ గురించి ఆవిడ దిగులు పడుతున్నారు. ఈ గొలుసు నాకు ఆవిడ ఇచ్చారు. నిన్నొక కొత్త సూర్యంలా చూడాలనుందిట. చెడ్డ పనులు చేయడం మానేమన్నారు. ఇక నుంచి అన్ని మంచి పనులే చేయమన్నారు. అవునే, అమ్మ రాసిందంతా చెప్తుందే. అంతేకాదు, నువ్వు మారి మంచివాడివై అన్ని మంచి పనులే చేస్తే తను నీతో మాట్లాడతానని కూడా చెప్పింది. నాకా చదువు లేదు. మంచి పనులు చేస్తే డబ్బులు ఎవరిస్తారు? నన్నిమ్మంది. చెడ్డ పనులు చేస్తే డబ్బులు వస్తున్నప్పుడు మంచి పనులు చేస్తే రావా? ఈ రోజు నుంచి నువ్వు మంచి లైఫ్ ని స్టార్ట్ చేయాలి. మంచిగా బ్రతకాలి. ఏ పని చేసినా 10 మంది మెచ్చుకునేలా చేయాలి. మంచేదో చెడేదో ఇన్నాళ్ళు తెలియకుండా బతికా. ఇప్పుడు ఎలాగా? ఇదిగో ఈ సెల్ ఉంచుకో. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. నువ్వు ఏ పని చేయాలనుకున్నా వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే బాయ్.